Start the session, PP garu. Yes, Your Honor. టామ్ మీకు తెలుసా? తెలుసు. తను మీ ఫ్రెండా? అవును, క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్ అంటే తన గురించి మీకు పూర్తిగా తెలిసే ఉంటుంది కదా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. ఓకే, ఆ రోజు మీ ఫ్రెండ్ టామ్ కార్లో మీరు కూడా ఉన్నారు. రాణిని కార్లో ఎక్కించుకుని మీరు ఎక్కడికి తీసుకెళ్లారు? తనని ఏం చేశారు? ఆ రోజు అదే ఆ రోజే ఏం జరిగిందో చెప్పండి. నాకు గుర్తు రావడం లేదు మేడం. అంటే మీకేదైనా మతిమరుపుందా? పర్లేదు చెప్పండి. లేదు. మరైతే ఎందుకు గుర్తులేదు? ఎందుకంటే ఆ రోజు నేను డ్రింక్ చేసున్నాను కాబట్టి. డ్రింక్ చేస్తే జరిగింది మర్చిపోతారా? యువర్ ఆనర్, నివాస్ టామ్ క్లోజ్ ఫ్రెండ్. తన ఫ్రెండ్ ని కాపాడుకోవాలనే దురుద్దేశంతో జరిగిన విషయం చెప్పకుండా డ్రింక్ చేయడం వల్ల తనకేమీ గుర్తు లేదు అని కుంటి సాకులు చెప్తున్నారు. సాక్షులు చెప్పేవన్నీ సాకులు అనుకుంటే ఎలా పీపీ గారు? చూడు నివాస్, ఆ రోజు రాణి మీతో పాటు ఇష్టంగా వచ్చిందా, లేక మీరే తనని బలవంతంగా తీసుకువెళ్లారా? నాకు గుర్తు లేదు. డ్రింక్ చేసినా కూడా ఎంతో కొంత గుర్తు ఉండే ఉంటుంది కదా, అది చెప్పు, సరిపోతుంది. ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను డ్రింక్తో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నాను. వాట్? డ్రగ్స్ తీసుకున్నావా? అడుగుతుంది నిన్నే నివాస్, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా? నో. చిన్న బ్లడ్ శాంపిల్ చాలు నువ్వు డ్రగ్స్ తీసుకున్నావో లేదో చెప్పడానికి. చెక్ చేయించమంటావా? నో నో. ఎస్, ఐఎమ్ ఏ డ్రగ్ అడిక్ట్. ఆ రోజు నివాస్ మాత్రమే కాదు యురానా, రాణి కూడా డ్రగ్స్ తీసుకుంది. ఎస్ యువర్ ఆనర్, రాణి ఒక డ్రగ్ అడిక్ట్. నో మేడం, తన మీద అలాంటి నిందలు వేయకండి. అసలు రాణికి చెడు సావాసాలు, చెడు పరిచయాలు ఎలా ఉంటాయో కూడా తెలియవు యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్, రాణి డ్రగ్స్ తీసుకున్నట్టు నా దగ్గర ఆధారాలున్నాయి. ఆ రోజు రాణికి టెస్ట్ చేయించినప్పుడు ఈ టెస్ట్ కూడా చేయించాను యువర్ ఆనర్. మీరొకసారి టెస్ట్ రిపోర్ట్స్ చూడండి. ఎస్, రాణి డ్రగ్స్ తీసుకున్నట్టు తన టెస్ట్ రిపోర్ట్లో కనిపిస్తోంది. నో యువర్ ఆనర్, అదంతా ఫేక్. మీరు నో అని అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు యువర్ ఆనర్. ఆ రోజు హాస్పిటల్లో అప్పుడే రాణికి టెస్టులు చేయిస్తే డ్రగ్స్ పాజిటివ్ వస్తుందని టైం తీసుకొని సాయంత్రం టెస్ట్ చేయించారు. కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్లకు 72 గంటల వరకు బాడీలో డ్రగ్ ఉంటుందని వీళ్లకు తెలియదు పాపం.
యువర్ ఆనర్, ఈ కేసులో నిజానిజాలు మీ ముందు పెట్టాను. మీ జడ్జిమెంట్ ఏమైనా మేమందుకు సిద్ధంగా ఉన్నాము. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఝాన్సీ గారు, నివాస్ డ్రగ్స్ తీసుకుని ఉండడం వల్ల తనకేమీ గుర్తులేదంటున్నాడు. రాణికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్టు రిపోర్ట్లో తేలింది. దీనికి మీరేమంటారు? నో యువర్ ఆనర్, దీని వెనక ఎవరో ఉన్నారు. టామ్ని ఈ కేసు నుంచి తప్పించాలని ఇలా చేస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ ఎవిడెన్స్ లేకుండా నా క్లయింట్ని దోషి అనడం కరెక్ట్ కాదు. తను నిర్దోషి. అర్థం లేని కేసు టేకప్ చేసి ఎంతో విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి జరిమానా విధించవలసిందిగా నేను కోరుతున్నాను యువర్ ఆనర్. ఇది అర్థం లేని కేసు కాదు యువర్ ఆనర్. ఇలాంటి కొన్ని వందల కేసులు తీర్పు కోసం పడిగాపులు కాస్తున్నాయి. మనమందరం మహిళా సాధికారత గురించి మాట్లాడతాం. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలి అని రిజర్వేషన్ కల్పిస్తాం. మహిళల స్వేచ్ఛ గురించి స్పీచ్లు ఇస్తాం. కానీ నిజంగా ఆడవాళ్ళకి స్వేచ్ఛ దొరుకుతుందా? రాణిలాగా తన కాళ్ల మీద తన నిలబడాలి అనుకునే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి పని చేసే చోట రక్షణ దొరుకుతుందా? వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్స్ చేస్తారు. హెయిర్ స్టైల్ మీద జోకులు వేస్తారు. లాంగ్వేజ్ బాలేదు అంటారు. బాడీ లాంగ్వేజ్ బ్యాడ్ గా ఉంది అని అంటారు. మనం పుస్తకాల్లో చదివాం, స్వతంత్రం ముందు బ్రిటిష్ వాళ్ళు మన ఆడవాళ్ల మీద ఎన్నో అఘాయిత్యాలు చేశారు అని. కానీ ఇప్పుడు 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం ఆ అమ్మాయిల మీద అఘాయిత్యాలు, ఆపై హత్యలు జరుగుతూనే ఉన్నాయి యువర్ ఆనర్. ఒకవైపు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న రేప్ కేసులు కోర్టులో ఉండగానే 10, 20 సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి తన క్యారెక్టర్ గురించి పబ్లిక్ లో పిచ్చి కూతలు కూశారు అని తెలిసినా, తన మానం గురించి టీవీలో లైవ్ డిబేట్లు పెట్టారు అని తెలిసినా, తను న్యాయం కోసం కోర్టుకు వస్తే ఇది అర్థం లేని కేసు అని కొట్టిపారేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు యువర్ ఆనర్.